ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. నేటి ధ్యాన వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని రాయబడి ఉన్నది నెరవేరినట్లుగా దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతిని, పరిశుద్ధతను, విమోచనమును ఆయను. ఈ లోకములో ఎవరో చేసిన పనికి మరొకరు గుర్తింపు పొందటం, మరొకరు గౌరవాన్ని దక్కించుకోవటం, మరొకరు వృద్ధిలోనికి రావటం అనేవి కొన్ని సందర్భాల్లో కొన్ని రంగాలలో సహజంగా మనం చూస్తాం. వాస్తవానికి ఈ గుర్తింపు, ఈ గౌరవం, ఈ వృద్ధి ఇవి పొందుకున్నటువంటి వారు వారి సామర్థ్యముల ద్వారా పొందుకున్నటువంటివి కాదు, కానీ వేరే వారి పనికి, వేరే వారి కష్టానికి వారు గుర్తింపు పొందుకున్నారు. వారి కష్టానికి, వారి పనిని వీరు గుర్తింపుగా మార్చుకున్నటువంటి విధానాలు మనం చూస్తూ ఉంటాం. భౌతిక జీవితంలో ఇది ఎంతవరకు సరైనటువంటిది అనేటువంటిది మనము ఆలోచన చేసుకోవాలి. కానీ ఆత్మీయ జీవితంలో మాత్రం ఇలాంటి పరిస్థితి ఖచ్చితంగా ప్రమాదమే. దేవుని పిల్లలముగా మనము చేయగలిగేటటువంటి మంచి పనులు కానీ, మనము సమాజంపై చూపించేటటువంటి ప్రేమ కానీ, మనము కలిగి ఉన్నటువంటి సామర్థ్యాలు కానీ అవి మనవిగా ఎప్పుడు కూడా భావించకూడదు. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. 9వ అధ్యాయం 23-24 వచనాల్లో మనం చూసినట్లయితే, ఈ లోకంలో మనుషులు కలిగి ఉన్నటువంటి బలం, ధనం, జ్ఞానం ఏదైనప్పటికీ కూడా అవన్నీ కూడా దేవుడిచ్చినటువంటివి కాబట్టి అతిశయించువారు దేవునిని బట్టి అతిశయించాలి అని వాక్యం సెలవిస్తుంది. పౌలు కూడా అదే జ్ఞాపకం చేస్తున్నాడు. అతిశయించువాడు ప్రభువు నందే అతిశయింపవలెను అని ఎంతో స్పష్టంగా తెలియచేస్తున్నాడు. కాబట్టి మనకు సమస్తమును అనుగ్రహించినటువంటి దేవుని అతిశయించటం నేర్చుకుందాం. అది మనకు మేలు, అది మనకు మంచిది. దేవుని యందు తప్ప మరి దేని యందును అతిశయించటము మనకు దూరమగును గాక. ఆమేన్. ప్రార్థన. మా దేవ, నీకు వందనాలయ్యా. ఈ మాటల చేత మమ్మల్ని బలపరిచారు. నీ యందు అతిశయించేటటువంటి జీవితాలుగా మా జీవితంలో ఎల్లప్పుడూ ముందుకు కొనసాగటానికి నీ శక్తి, నీ సహాయం మాకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మే గాడ్ బ్లెస్ యూ.